షలోమ్, దిస్ ఇస్ శ్రీకాంత్ నగరికండి ఫ్రమ్ యాఫల్. ఈరోజు నేను కరోనా వైరస్ గురించి మాట్లాడతాను. ఈ యొక్క వైరస్ని ఇండియాలో చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఇది అంత ఈజీగా లేదు. ఇక్కడ ఇజ్రాయెల్లోనైతే మమ్మల్ని హౌస్ లాక్ చేసేస్తున్నారు. దాదాపుగా అన్ని షాప్స్ క్లోజ్ అయిపోయాయి ఇక్కడ. అదేవిధంగా హోటల్స్, బ్యాంక్స్, దాదాపు రోడ్లన్నీ ఎంటీగా ఉండడం చూడొచ్చు. ఏ ఒక్కరు కూడా బయటికి రావట్లేదు. ఇజ్రాయెల్లో ప్రజలు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో మీరు అర్థం చేసుకోవడానికి నేను ఇజ్రాయెల్ రోడ్స్ని చూపిస్తున్నాను. నేను ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి జెరూసలేం వైపుగా వెళ్తున్నాను. జెరూసలేం ఏరియాలో నేను కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాను. ఏ ఒక్కరు కూడా బయటికి రావట్లేదు. కార్లన్నీ సైడ్కి పార్క్ చేసి ఉన్నాయి, కానీ ఏ ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. ప్రజలు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే వీరికి ప్రాణ భయము ఉన్నది. ఎందుకంటే వీరికి తెలుసు దీని యొక్క తీవ్రత అనేది ఎంత భయంకరంగా ఉందో తెలుసు. కాబట్టి ప్రజలు ఇళ్ళకెళ్ళి బయటికి రావట్లేదు. మన ఇండియాలో మాత్రం చాలా ఈజీగా తీసుకుంటున్నారు. నవ్వులాట అయిపోతున్నది. అనుకుంటున్నారు ఈ వైరస్ మాకు రాదు అని అనుకుంటున్నారు, మాకు తాకదు అనుకుంటున్నారు. ఎందుకంటే ఎండలు ఉన్నాయి కదా, ఎండలు మమ్మల్ని ఏమీ చేయలేదు అనుకుంటున్నారు. కానీ నేను చెప్తున్నది ఏంటంటే ఈ ఎండలు అనేవి ఒకవేళ 40 డిగ్రీలు బయట ఉన్నా కానీ ఇంట్లో వచ్చేసరికి ఒక 20 డిగ్రీలు 25 డిగ్రీలే ఉంటుంది. లేకపోతే లిఫ్ట్లలో కానీ కార్లలో కానీ ఏసీలలో కానీ 20 డిగ్రీలు 25 డిగ్రీల వరకు ఉంటుంది. అంటే ఈ యొక్క వైరస్ అనేది బ్రతుకుతుంది. మనము ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఉన్నాము. ఈ యొక్క సెకండ్ స్టేజ్ కనుక దాటితే వర్షాకాలం వస్తుంది. అప్పటి వరకు నేను చెప్తున్నాను కొన్ని వేలల్లో మరణాలు ఉంటాయి. ఇప్పటికే ఈ వైరస్ నాకు తెలిసి కొన్ని వేల మందికి సోకింది, కానీ సరిగ్గా టెస్ట్లు అనేవి జరగట్లేదు భారతదేశము నెక్స్ట్ టార్గెట్ చైనా చేసినటువంటి టార్గెట్లో భారతదేశము అతి పెద్ద టార్గెట్. ఒకవేళ భారతదేశంలో ఈ యొక్క వైరస్ అనేది స్ప్రెడ్ కావడం మొదలు పెడితే పాకిస్తాన్, భారతదేశాలు చాలా వెలను చెల్లిస్తాయని నేను చెప్తున్నాను. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, తెలుగు వారికి నేను ప్రత్యేకంగా, ఎందుకంటే నేను బయట దేశంలో ఉన్నాను. ఈ యొక్క తీవ్రత అనేది నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. మొదటి నుంచి ఈ యొక్క వైరస్ చైనాలో స్టార్ట్ అయిన మొదటి నుంచి కూడా దీన్ని నేను చాలా క్లోజ్గా పరిశీలన చేస్తున్నాను. మనం వేరే దేశాలకు ఆ స్టాటిస్టిక్స్ను పోల్చుకుంటే వేరే దేశాలకు భిన్నంగా ఏమీ లేము. ఇటలీలో ఏ మాదిరిగా ఉన్నదో అలాగే వెళ్తూ ఉన్నది. ఇటలీలో ఈరోజు చూస్తే 5,000 మంది చనిపోయినారు. అదేవిధంగా ఇరాన్లో 1,500 మంది చనిపోయినారు. ఇది వార్ అనేది ఇప్పుడు బాంబులతో జరిగేది కాదు. వార్ అనేది వేరేగా ఉంటుంది. సో ఆ వార్లో భాగంగానే ఇది జరుగుతున్నది. ఇప్పటికీ నేను చెప్తున్నాను, ఇది 2వ ప్రపంచ యుద్ధంలో 75 మిలియన్ పీపుల్ అనేది చనిపోయినారు. అంటే సుమారుగా 7 కోట్ల మందికి పైగా చనిపోయినారు. ఈ యొక్క ఈ వైరస్ తోటి, కరోనా వైరస్ తోటి అంతే మంది కాదు, అంతకు ఎక్కువగా చనిపోతారు. మిమ్మల్ని మీరు ఒకవేళ జాగ్రత్తగా కాపాడుకోకపోతే భారతదేశంలో మనము వేలల్లో కాదు లక్షల్లో కూడా మరణాలను చూడొచ్చు. ఎందుకంటే మన స్టాటిస్టిక్స్ని చూస్తే, ఇటలీ స్టాటిస్టిక్స్ని చూస్తే దానికి భిన్నంగా మనం ఏమీ లేము. ట్రంప్ ఏమన్నాడంటే అమెరికాలో ఫస్ట్ మొదలైనప్పుడు ఇది ఒక జోక్ అన్నాడు. దాని తర్వాత బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కూడా అలాగనే అన్నారు. ఈరోజు బ్రిటన్లో ఇప్పటి వరకు 240 మంది చనిపోయారు. ఇది నెక్స్ట్ ఇటలీగా మారుతున్నది. బ్రిటన్ అనేది నెక్స్ట్ ఇటలీగా మారబోతున్నది. అదేవిధంగా అమెరికాలోనైతే కొన్ని వేల మంది చనిపోతారు. అంటే నెక్స్ట్ మనం భారతదేశంలో ఉన్న పరిస్థితులను, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు బాధ అవుతున్నది. జనాలకి ఇది నవ్వులాటగా ఉన్నది. అంత ఈజీగా తీసుకోకండి. నేను ఒక బాధతో చెప్తున్నాను. నేను మీకు ఈ రోడ్స్ అన్ని ఎందుకు చూపిస్తున్నానంటే ఏ ఒక్క మనిషి కూడా రోడ్ల మీద కనిపించట్లేదు. ఇంత సీరియస్గా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. హై స్టాండర్డ్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కానీ ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. మన ఇండియా లాంటి ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మనము అంత నెగ్లెక్ట్ చేస్తే మాత్రము దానికి ఖచ్చితంగా వెల చెల్లించాల్సి వస్తుంది. ఇది వార్ అనేది మొదలైనది. భవిష్యత్తు దినాలు ఎలాగ ఉండబోతాయో అని చూపించడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. కానీ దీని ద్వారా ఏం జరిగినదంటే ఒక సిగ్నిఫికెంట్ డెస్టినేషన్ లోనికి మనం వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.